ఈ ప్లేస్లో విపరీతమైన తిమ్మిరి, విపరీతమైన నొప్పిగానే వస్తుందా? అయితే ఇది అల్నార్ న్యూరోపతి సింప్టమ్ కావచ్చు. అల్నార్ నర్వ్ అనేది మనకి చేతిలో ఒక నర్వ్ అనమాట. ఒక నరం మనకి మెడ నుంచి ఒక నరం అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది చేతి వరకు వచ్చి ఇక్కడికి సప్లై చేసే నరువుని మనం అల్నార్ నర్వ్ అంటాము. అల్నార్ న్యూరోపతి అనేది ఒక మోనో న్యూరోపతి అనమాట. అంటే ఏంటంటే ఒక నరువుకే వచ్చింది అని అనమాట. అది అల్నార్ నర్వ్కి వస్తే అల్నార్ న్యూరోపతి, మీడియన్ నర్వ్కి వస్తే మీడియన్ న్యూరోపతి, సింగిల్ నర్వ్కి వచ్చింది అంటే దాన్ని మోనో న్యూరోపతి అంటారు అనమాట. ఇది వచ్చినప్పుడు దీని సిమ్టమ్స్ కూడా ఉంటుంది కదా. దీని మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఈ అల్నార్ నర్వ్ అనేది మనకి గ్రిప్ కోసం పనికొస్తుంది అనమాట. మనం ఒక పిడికిలు బిగించాలి అని అంటే మనకి గ్రిప్ కావాలి. ఆ గ్రిప్కి సప్లై చేసే నర్వ్ అల్నార్ నర్వ్. కాబట్టి ఈ గ్రిప్ అనేది మనకి మిస్ అవుతుంది అనమాట. అంటే వీక్నెస్ ఇన్ ది గ్రిప్. తర్వాత ఇది ఇక్కడ సెన్సేషన్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ సెన్సేషన్ అనేది మనకి లాస్ట్ అవుతుంది. ప్లస్ మనకి సివియర్గా పెయిన్ అనేది వస్తుంది అనమాట. ఇది షూటింగ్ పెయిన్ లాగా కూడా వస్తుంది అనమాట. ఇది చాలా కారణాల వల్ల వస్తుంది. ఈ మెయిన్ కారణం ఏంటంటే డైరెక్ట్ ప్రెషర్. ఎక్కడెక్కడ ప్రెషర్స్ పడితే అక్కడ ఈ అల్నార్ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది అనమాట. ఎంట్రాప్మెంట్ న్యూరోపతి అంటారు. ఎంట్రాప్మెంట్ అంటే ఏంటంటే ట్రాప్ అయ్యాం మనం ఒక దగ్గర ఉండిపోయితే దాన్ని ట్రాప్ అంటారు అనమాట. ఇది ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో అప్పుడు ఈ ఎంట్రాప్మెంట్ న్యూరోపతి అనేది వస్తుంది అనమాట. ఎక్కడెక్కడ ఎంట్రాప్మెంట్ అవుతుంది అని అంటే ఇది మనకి మెడ నుంచి ఇక్కడ బ్రేకియల్ ప్లెక్సస్ అనే రీజియన్ ఉంటుందన్నమాట. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నుంచి అల్నార్ నర్వ్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఈ అల్నార్ నర్వ్ అనేది కోర్స్ అనమాట. మనకి చేతుల్లో నుంచి ఇక్కడ క్యూబిటల్ టన్నల్ అంటారు అనమాట. ఈ క్యూబిటల్ టన్నల్ అనే దగ్గర నుంచి ఇక్కడ పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ పాస్ అయ్యి తర్వాత రిస్ట్ దగ్గరకు వస్తుంది. అంటే మనకి మడిమ దగ్గరకు వస్తుంది. మడిమ దగ్గర కెనాల్ ఆఫ్ గయాన్ అంటారు అనమాట. ఈ రెండు దగ్గరలో మెయిన్గా కంప్రెస్ అయ్యారు అంటే మాత్రము వాళ్ళకి ఈ అల్నార్ న్యూరోపతి అనేది వస్తుంది. ఈ డైరెక్ట్ ప్రెషర్ అనమాట. డైరెక్ట్ ప్రెషర్ ఎవరికి అవుతుంది అని అంటే మనం ఇలా పట్టుకొని మనం చదువుకుంటాము. కొంత స్టూడెంట్స్ ఇలా చదువుకుంటారు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా అల్నార్ నర్వ్ మీద ప్రెషర్ పడడం వల్ల వాళ్ళకి అల్నార్ న్యూరోపతి అనేది వస్తుంది. ఓన్లీ డైరెక్ట్ ప్రెషర్ కాకుండా కొన్ని కండిషన్స్ వల్ల కూడా రావచ్చు. లైక్ డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్ పేషెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. బాగా సిగరెట్లు తాగి బాగా మందు తాగే వాళ్ళకి కూడా ఇవి వస్తుంది అనమాట. తర్వాత రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. తర్వాత ఇక్కడ ఉండే ఏమన్నా బోన్స్ వల్ల కానీ బోన్స్ బాగా ఫ్రాక్చర్ అయిపోయినా లేకపోతే బోన్స్ ఇక్కడ అరిగిపోయి తర్వాత బోన్ క్యాన్సర్ వాళ్ళ పేషెంట్స్ కూడా అల్నార్ న్యూరోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అల్నార్ న్యూరోపతి అనేది మేల్స్ కి మోర్ కామన్ అనమాట. ఫిమేల్స్ కంటే కూడా మేల్స్ కి ఎక్కువ వస్తుంది. అంటే 35 years ఏజ్ తర్వాత వచ్చే వాళ్ళకి మోస్ట్ కామన్ గా వస్తుంది. లెఫ్ట్ సైడ్ చాలా ఎక్కువ కామన్ గా వస్తుంది రైట్ సైడ్ కంటే కూడా. మరి దీనికి సొల్యూషన్ ఇప్పుడు చెప్పిన కాజెస్ అన్నిటిని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా అదే సాల్వ్ అయిపోతుంది. సో గుర్తుందిగా, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీ డాక్టర్ మురళీకృష్ణ.